పోరాడినటువంటి సమరయోధులు పోరాడుతుంటే వాళ్ళని అడ్డుకుంది ఎవరు? భగత్ సింగ్ని చంపకుండా ఆపమని చెప్పి ఎందుకు ఆమరణ నిరాహారదీక్ష చేయలే గాంధీ గారు? సుభాష్ చంద్రబోస్ని వెంట పట్టడానికి వీల్లేదని ఎందుకు ఆమరణ నిరాహారదీక్ష చేయలేదు? మసీదులో ఉన్నటువంటి హిందువులు, అక్కడ ఉన్నటువంటి ముస్లింలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. వెళ్ళిపోయిన ప్లేసెస్లోకి వాళ్ళ ఇళ్ళు ఆస్తులు కోల్పోయినాడు ఇక్కడికి వస్తే మసీదులో వాళ్ళు ఉంచడానికి వీల్లేదు, బయటికి రావాలని ఆమరణ నిరాహారదీక్ష చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఎందుకని చెప్పేసి ఈ దేశానికి సంబంధించిన లక్షలాది మందిని ఊచకోత కోసి శవాల్ని రైళ్లలో పంపిస్తే ఆమరణ నిరాహారదీక్ష చేయలే? పైగా పాకిస్తాన్కి 50 లక్షల రూపాయలు, ఆ రోజులు 50 కోట్ల రూపాయలు ఇస్తామని రాసి ఇచ్చాం, అది ఇస్తావా లేదా? ఏది మనతో యుద్ధం చేస్తుంటాడు కాశ్మీర్ లాక్కుంటుంటే అని చెప్పి ఆమరణ నిరాహారదీక్ష చేసి మహానుభావుడు అని అనిపించుకున్నటువంటి ఆ మహానుభావుడు ఎందుకని ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఊచకోత కోసినప్పుడు మన ఆస్తులు మనకి ఏమని అడగల? వాడు పాకిస్తాన్ వాడు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నప్పుడు మనోళ్ళ ఆస్తులని వాడు దెబ్బేశాడు కదా, ఆ 50 కోట్లు ఇక్కడ జమ వేసుకుంటున్నావు అని అడగలేదా నువ్వు? అక్కడి నుంచి నువ్వు పంపించిన ప్రతి హిందూకి ఇక్కడ ఇస్తామని చెప్పాలి కదా గాంధీ అనేవాడు, ఎందుకు చెప్పలా? అప్పుడు చేసిన దరిద్రాలని ఎక్కడో ఎందుకు? కాశ్మీర్ నాశనానికి ఎవడు కారణం? ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళ పరిస్థితికి కారణం ఎవడు? మతాంతరీకరణలకు ప్రోత్సహించింది ఎవరు? ఈ దేశాన్ని గనక ఆళ్ళ చేతుల్లోనే ఉంటే భవిష్యత్తులో మనం ఇంకొక 5-6 దేశాలుగా అయ్యి ఉండేది.